సెకండ్ ఇయర్ ఆఫ్ రంజీ ట్రోఫీ విరాట్ కోహ్లీకి. ఆ ముందు మ్యాచే మనం చాలా సోషల్ మీడియాలో వింటూ ఉంటాం కదా, వాళ్ళ ఫాదర్ చనిపోయినా కూడా ఫ్యూనరల్కి వెళ్లకుండా అవును మ్యాచ్ ఆడాడు, ఆడి ఫ్యూనరల్కి వెళ్ళాడని. మన ముందు మ్యాచే అది జరిగింది. వాళ్ళ ఫాదర్ చనిపోయిన ఉన్న దానిలోనే ఆ మెంటల్ టఫ్నెస్, హ్యాట్స్ ఆఫ్ ప్రేమ్. ఎందుకంటే ఫాదర్ చనిపోయిన తర్వాత అసలు ఎవడు ఎంత ఇన్స్టేబుల్ ఉంటారు, మైండ్ పనిచేయదు. అవును. అలాంటిది అవన్నీ పక్కన పెట్టి స్పోర్ట్కి తను ఇచ్చిన ఏదైతే ఆ వాల్యూ ఉందో, వీఆర్ సీయింగ్ హిమ్ వాట్ ఈస్ డూయింగ్ నౌ. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, అయిపోయింది. అయినాక 4th ఇన్నింగ్ టార్గెట్ ఇచ్చారు మనకి. 97 వికెట్స్ కదా నాకు. ఫస్ట్ ఇన్నింగ్స్ శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ. సెకండ్ ఇన్నింగ్స్ ఇంకో 2 తీసా. 100 వికెట్స్ నాకు. హోమ్ టౌన్లో 100 వికెట్స్ అయినాయి. మా ఫాదర్ విజిల్స్, ఆయన చెప్పింది చేశారు. ఆయన నేను చెప్పానా అని చెప్పి. అది ఆ రోజు ఫైనల్ డే ఆఫ్ రంజీ ట్రోఫీ మ్యాచ్. 7-8 వేల మంది వచ్చారు విజయవాడలో మ్యాచ్ చూడటానికి. గ్యాలరీలు నిండిపోయినాయి. ఇషాంత్ శర్మ వాళ్ళందరూ ఫుల్ ప్రెషర్. మ్యాచ్ మనం గెలిచే పరిస్థితికి వచ్చేసింది. 10 టార్గెట్లో ఫస్ట్ 110కి 6 వికెట్స్ పడిపోతే లాస్ట్ ముగ్గురు మేము, నేను, షాబుద్దీన్ అతను, ఫాయక్ అనే మీ ముగ్గురం 170 రన్స్ పార్ట్నర్షిప్ పెట్టాం. షాబుద్దీన్ నేను ఆడుతున్నాం బ్యాటింగ్. నేను 49 మీద బ్యాటింగ్, అతను 97 మీద బ్యాటింగ్. ఢిల్లీ వాళ్ళు లిటరల్గా మొత్తం లైన్ మీద, మొత్తం 9 మంది లైన్ మీదే. ఎవడు దగ్గర లేడు. ఓవర్స్ అయిపోవాలి, డ్రా చేసుకోవాలి వాళ్ళు, లేకపోతే మనం సెమీఫైనల్కి వెళ్తాం. రంజీ ట్రోఫీ సెమీఫైనల్ హిస్టరీ, అది ఫస్ట్ టైం వెళ్ళేవాళ్ళం.